అందరికీ నమస్కారం. మనకు కావాల్సిన దాన్ని వదిలేయడమే త్యాగం. ఆ త్యాగానికి బలం అవసరం లేదు, ధైర్యం ఉంటే చాలు. ఆ త్యాగం ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. త్యాగం కనిపించదు కానీ చరిత్రనే మార్చేస్తుంది. రండి, అలాంటి కథను ఇప్పుడు చెప్పుకుందాం. సూర్యుడి రథసారథైన అరుణుడికి సంపాతి, జటాయువు అని ఇద్దరు కుమారులు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరూ ధైర్యవంతులు, బలవంతులు అండ్ చాలా జ్ఞానం కలవారు. ఆకాశంలో ఎగరడం, ధర్మం కోసం నిలబడమే వాళ్ళ తండ్రి వాళ్ళకి నేర్పించారు. ఇద్దరూ కూడా అసూయ లేకుండా రక్షణాభావంతో ఉండేవాళ్ళు. ఒకనాడు ఇద్దరూ కూడా ఎవరు ఎక్కువ పైకి ఎగరగలరో పోటీ పెట్టుకుందాము అని చెప్పి అనుకుంటారు. సో అప్పుడేమవుతుంది అంటే, చిన్నవాడైన జటాయువు చాలా ఎక్కువ స్పీడ్తో సూర్యుడి దగ్గర దాకా వెళ్తాడు. అతని రెక్కలు కాలిపోయేలాగా అవుతాయి. అది చూసి సంపాతి భయపడిపోతాడు. తను అన్న కదా, అందుకని తమ్ముడికి ఏమైనా అవుతుందేమోనని చాలా భయపడిపోతాడు. నా తమ్ముడు బతకాలి అన్న ఆలోచనతో సంపాతి తన రెక్కలు పెద్దవిగా చేసి జటాయువును సూర్యుని కిరణాల నుంచి కాపాడుతాడు. జటాయువు బతుకుతాడు. ఈ సంపాతి ఏమో రెక్కలు కాలి ఎగరలేని స్థితికి చేరుతాడు. జటాయు స్పృహ తప్పి ఒకవైపు పడిపోతే సంపాతి మరోవైపు అడవిలో పడిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి ఏమవుతుంది అంటే, జటాయువు మళ్ళీ ఎగరగలుగుతాడు. కానీ సంపాతి మాత్రం ఆ అడవిలో పడిపోయి ఒంటరిగా చాలా కోపంగా, బాధగా ఉంటాడు. ఎందుకంటే తను అంత పెద్ద త్యాగం చేసినా తన శక్తి కోల్పోయాడు కదా, ఎవరు అతన్ని పట్టించుకోలేదు కదా, అందుకని చాలా కోపంగా ఉంటాడనమాట. మనందరికీ సీతాపహరణం స్టోరీ తెలుసు కదా. సీతాపహరణం జరిగిన తరువాత సీతమ్మ జాడ వెతకడానికి అంగదుడు, హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్తారు. వాళ్ళకి ఒక భయంకరమైన పక్షి కనిపిస్తుంది. వానరులందరికీ జటాయువు గురించి, తన కుటుంబం గురించి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కలిసిన సంపాతి గురించి కూడా వాళ్ళకి ఐడియా ఉంది. కాకపోతే ఆ టైంలో సంపాతి చాలా అహంకారంగా ఉంటాడనమాట. ఎందుకనంటే తను చేసిన త్యాగం చాలా గొప్పది అని తనకి తానే ఫీల్ అవుతాడు. సో ఆ టైంలో హనుమంతుడు ఏం చేస్తాడు అంటే, తను జటాయువు చేసిన ప్రాణత్యాగాన్ని అతనికి గుర్తు చేస్తాడు. అప్పటికి సంపాతికి తెలీదు తన తమ్ముడు చనిపోయాడని చెప్పి. మీకు తెలుసు కదా జటాయు స్టోరీ. తెలియకపోతే లేదా తెలుసుకోవాలి అన్న కమెంట్ చేయండి, సపరేట్గా వీడియో చేద్దాము. సో ఇప్పుడు మళ్ళీ కథలోకి వస్తే, జటాయు తన ప్రాణాలను ధర్మం కోసం విడిచిపెట్టాడని హనుమంతుడు చెప్తాడు. సో సంపాతి మొదట వారిని భయపెట్టాలని చూసినా ఈ జటాయు పేరు విన్నాక, అతను చేసిన పనిని విన్నాక తన గుండె కరిగిపోతుంది. మొదటిసారిగా తన త్యాగానికి ఒక అర్థం కనిపిస్తుంది. ఇదంతా విన్నాక సంపాతి, నేను ఎగరలేకపోయినా నా చూపు చాలా దూరం కనిపిస్తుంది అని చెప్పి సముద్రాన్ని దాటి చూస్తాడనమాట. అంటే సముద్రాన్ని దాటి చూడడం అంటే డైరెక్ట్గా తనేం సముద్రం దాటి వెళ్ళడు. తనున్న ప్లేస్ నుంచి సముద్రం అవతలకు కూడా చూడగలిగే శక్తి తనకు ఉంటుందన్నమాట. అప్పుడు తను చెప్తాడు, సీతమ్మ లంకలో ఉంది అని. సో తను చెప్పాక హనుమంతుడు లంకకి స్టార్ట్ అవుతాడు. సో ఇది తన స్టోరీలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇలా తను ధర్మాన్ని చేసిన తరువాత అతని మనసు చాలా తృప్తి చెందుతుంది, చాలా శాంతి కూడా దొరుకుతుంది. సంపాతి కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ధర్మం కోసం చేసిన పని కాలం వచ్చినప్పుడు మనకి మార్గాన్ని చూపిస్తుంది. ఈ గ్యాప్లో వచ్చే అసహనాన్ని కానీ, అహంకారాన్ని కానీ, కోపాన్ని కానీ మనం దాటగలిగితే మనం చేసిన మంచి కార్యం మనకు ఒక మంచి ఆలోచనను, మంచి దారిను చూపిస్తుంది. ఇది కథకు వేలాయరా. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.